ఇదిగో నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళ నాన్నకి 2 కొడుకులు. ఒక కొడుకుని ఆయన ఉంచుకున్నాను, ఒక కొడుకుని దేవుడికి కానుకిచ్చాడు. వీళ్ళ నాన్నకి ఒక్కడే కొడుకు, ఒక్కడిని సేవకి ఇచ్చేసాడు కానుక. వీళ్ళ నాన్నకి 2 కొడుకులు, ఒకడిని ఆయన ఉంచుకున్నాడు, ఒకడిని దేవునికి ఇచ్చాడు. వీళ్ళ నాన్నకు ఒక్కడే కొడుకు, దేవునికి ఇచ్చేసాడు. వీళ్ళ నాన్నకి 2, ఒకడిని ప్రభువుకి ఇచ్చాడు, ఒకడిని వాళ్ళ నాన్న ఉంచుకున్నాడు. వీడు ఇంటికి పెద్ద కొడుకు, వీడిని ప్రభువుకి ఇచ్చేసాడు. 2 కొడుకులు, ఒక కొడుకుని ఆయన ఉంచుకున్నాడు. వీడు ఇంట్లో చిన్న కొడుకు, 2 కొడుకులు, ఒకడిని ఆయన ఉంచుకున్నాడు, ఒకడిని సేవకి ఇచ్చాడు. వీడు ఒక్కడో ఈ ఒక్కడిని వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ తీసుకొని హృదయపూర్వకంగా అప్పగించేసి వెళ్ళిపోయారు. వీడు ఒక్కడే చిన్న వయసులో లోకంలో పడిపోయిన వాడు. వీడిని వాళ్ళ అమ్మ నాన్న ఒక మంచి కాలేజీలో సీట్ వస్తే జాయిన్ చేస్తే ఎంత ఆనందిస్తారో, నేను సరే వాడిని ఉంచుకుంటానులే సేవలో అన్నప్పుడు అంత ఆనందించి వెళ్ళారు వాళ్ళు. వీడు ఇద్దరు కొడుకులు నాన్నకి, వీడు పెద్దోడు, వీడిని సేవకి ఇచ్చేసాడు. ఇదిగో ఒక్కగానొక్క కొడుకు, కోటీశ్వరుడు, వీడు ఏమి తేలా, కానీ ఈ ఒక్కడిని ప్రభువుకి సేవకిచ్చారు. వాళ్ళ ఇంట్లో వీడు ఒక్కడే మగోడంట. అది ఎంత గొప్ప విషయం! వారసుడు. ఈ రోజు వరకు వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు సున్నబొచ్చులు మోస్తారు, ఎళ్ళింగులు చేస్తారు, రాత్రి మగులు గొడ్డు చాకిరి చేస్తారు. ఏ నాడు కూడా వాళ్ళ అమ్మా నాన్న వచ్చి ఏంటయ్యా మా అబ్బాయి వాళ్ళకి ఏం జరిగిందని, ఏంది ఇంత చాకిరి చేపిస్తున్నావని ఎక్కువ మంది తల్లిదండ్రులు అడగల. భవిష్యత్తు ఇది ఎలా ఉంటుందో మీరు చూడండి, మీ కన్నులు కూడా సాక్ష్యం ఇస్తాయి. వాళ్ళు చూడడానికి అలా ఉన్నారా? వాళ్ళు యోధులు, దేవుని కొరకు తమ జీవితాలను సమర్పించుకొని బ్రతుకుతున్న బిడ్డలు. వారి తల్లిదండ్రులకు ఒకసారి చప్పట్లు కొట్టి వారిని ఘనపరచండి. హల్లెలూయా.